ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం భారీ స్కెచ్ వేసిందా? దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ ను అణిచివేసేందుకు జల్లెడ పడుతున్నారా? కేంద్రం వ్యూహం తెలిస్తే కళ్ళు చెదిరిపోవలసిందేనా? భయంకర ఆపరేషన్ మన రితం తెలుగులో. పహల్గామ్ ఉగ్రదాడుల దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా దేశమంతటా పొంచి ఉన్న స్లీపర్ సెల్స్ ని ఏరివేయాలని నిర్ణయించింది. చాప కింద నీరులాగా జాతీయ భద్రతా బలగాలు దేశమంతా జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదులను పూర్తి ఏరివేయడమే లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా వ్యవస్థలు దృష్టి పెట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా గుజరాత్లో 4 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. నకిలీ కరెన్సీ ర్యాకెట్లు నడుపుతూ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న 4 ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిని రిమాండ్కు తరలించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ ఫైక్, అహ్మదాబాద్కు చెందిన మహ్మద్ ఫర్దీన్, గుజరాత్లోని అరవల్లి ప్రాంతానికి చెందిన సెప్సుల్లా ఖురేషీ, నోయిడాకు చెందిన జీషన్ ఆలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఆల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ నకిలీ కరెన్సీ కార్యకలాపాలలో పాల్గొన్నారని ఏటీఎస్ తెలిపింది. వారి కమ్యూనికేషన్కు సంబంధించిన ఆధారాలను లేకుండా చేసేందుకు గాను ఆటో డిలీట్ యాప్లను ఉపయోగించారని తెలిపారు. అయితే వారి కార్యకలాపాలను ట్రాక్ చేయడం కష్టమైనప్పటికీ అత్యాధునిక టెక్నాలజీతో నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. అరెస్ట్ అయిన ఉగ్రవాదులు ఆల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేయడంతో పాటు భారతదేశంలో ఒక పెద్ద ఉగ్రవాద దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను గ్రూపుల్లో చేర్చడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడం వంటి కార్యకలాపాలలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. వీరు కొన్ని సున్నితమైన లొకేషన్లను టార్గెట్ చేయడానికి ఇతర దేశాల్లోని ఉగ్రవాదుల నుంచి సూచనలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఏటీఎస్ అధికారులు వారి సోషల్ మీడియా హ్యాండిల్స్, చాట్లు, ఇతర డిజిటల్ కమ్యూనికేషన్లను విశ్లేషిస్తోంది. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.